హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో చాలామంది చేసేటువంటి అతిపెద్ద తప్పు ఒకటి ఉంది. ఆ ఒక్క తప్పుతోనే లక్షలు పోగొట్టుకుంటుంటారు. జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఆవిరైపోవటానికి కారణం ఆ ఒక్క తప్పు, ఆ పొరపాటు ఏంటి అన్నది మీకు తెలుసా? ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైనటువంటి టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆలోచన విధానం కూడా మనల్ని ఇదే విషయాన్ని గురించి హెచ్చరిస్తుంది. ఆయన విజయం నుంచి మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటి? ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సూత్రాల ఆధారంగా స్టాక్ మార్కెట్లో ఎలాంటి పెట్టుబడి ప్రయాణాన్ని కొనసాగించాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఎక్కువ మంది లైక్ బటన్ ఇస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనలో చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అవుతారు. ఒకే ఒక ఆశ, ఎవరికైనా సరే వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించాలి, తర్వాత మనం కన్న కళని నిజం చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ సాధించాలి, లక్షలు కోట్లుగా మార్చుకునే అద్భుతమైన కథలు ఎక్కడో చదువుతాం, మనం వింటాము. వినేసేసి వాట్సాప్ గ్రూపులో కానీ టెలిగ్రామ్ గ్రూపులో కానీ వచ్చేటువంటి టిప్స్ చూసి ఎవరో చెప్పారని చెప్పేసి ఏమాత్రం ఆలోచించకుండా మన కష్టార్జితాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేస్తాము. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, రోజుకు చిన్న చిన్న లాభాలు కనిపిస్తుంటాయి. తర్వాత అప్పుడు మన ఆశ అనేది రెట్టింపు అవుతుంది. రాత్రికి రాత్రి కోటీసులు అయిపోవచ్చు అని చెప్పేసి ఇంట్రాడే అని అవని ఇవని నానా రకాలుగా దాన్ని ఆలోచించి ఆ భ్రమలో తేలిపోతాం. అప్పుడే సెబీ గుర్తించినటువంటి ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ తగులుతాడు మనకి, తగిలేసి మీరు ఇది కొనండి అది కొనండి అని చెప్తారు. ఇంకోటి నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మెయిన్గా సైబర్ క్రైమ్లు అన్నీ కూడా ఎక్కువ పెట్టుబడులు మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవచ్చు అని చెప్పేసి భ్రమను మాత్రం చాలామంది తేలిపోతుంటారు. ఇక్కడే అసలు కథ అనేది మొదలవుతుంది. మార్కెట్ కొద్దిగా పడగానే మన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇక ఫోన్ని పదే పదే చేసుకుంటాం. రెడ్డి గుర్తు కనపడిందంటే మాత్రం ఇక మన ప్రాణాలు పైనే పోతాయి అన్నట్టు విపరీతమైన ఆందోళన, రాత్రి నిద్రపోము. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ ఇంకా డబ్బులు పెట్టి మార్కెట్లో చేస్తుంటాం. దీన్ని రివెంజ్ ట్రేడింగ్ అంటారు. ఇది జూదం కంటే కూడా, పేకాట మిగతా జూదాల కంటే కూడా చాలా ప్రమాదకరమైందట. ఈ భావోద్వేగాలు కల్లోలంలో మనం అసలు ఎందుకు పెట్టుబడి పెట్టామా, ఏ కంపెనీలో పెట్టామా అన్నది కూడా మర్చిపోతాం. చివరికి లాభం వస్తే అత్యాశ, నష్టం వస్తే భయం అనేది మనలో పెరిగిపోతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య నలిగిపోయి చివరికి మనము చేతులు కాల్చుకొని స్టాక్ మార్కెట్ ఒక పెద్ద జోరా బాబు, అది ఇక అక్కడ డబ్బులు రావురా, అక్కడికి పోతే పోతాయిరా అని అంటూ నిరాశతో మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఇది చాలామంది రిటైల్ ఇన్వెస్టర్ల కథ. ఒకవేళ ఈ కథలో మీరు కూడా ఉన్నట్లయితే దాన్ని మార్చే టైం అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పి నేను అంటాను. పంచ కుబేరుడు ఆలోచనల రహస్యం ఏంటనే చెప్తాను. ఈ సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడో లేదు, మన కళ్ళ ముందే. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనటువంటి ఒక వ్యాపారవేత్త, ఒక విజనరీ అయినటువంటి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళ ఆలోచన విధానంలోనే ఇది ఉంది. ఎలాన్ మస్క్ అంటే మనకు సడన్గా గుర్తుకొచ్చేది అంటే టెస్లా కంపెనీ, ఎలక్ట్రికల్ కార్లు కానీ, స్పేస్ ఎక్స్ ర్యాకెట్లు కానీ, ఈ ఎక్స్ కానీ గుర్తుకొస్తుంది. ఓల్డ్ ట్విట్టర్. చిన్నతనం నుంచి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాలు సృష్టిస్తున్నాడు ఎలాన్ మస్క్. ఆయన కేవలం ఒక కంపెనీని నడిపించేటువంటి CEO మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించేటువంటి ఒక శక్తిగా ఆయన మారుతున్నాడు. మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు చేసే తప్పుల గురించి, ఆయన ఆలోచన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన ఈ మధ్య ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నుంచి నేను చెప్తున్నాను. ఇది పెట్టుబడిదారులు చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, మార్కెట్లో రోజు వచ్చే చిన్న చిన్న కదలికలకు, వార్తలకు, పుకార్లకు స్పందించే భయంతో షేర్లు అమ్మేయడమే, లేదంటే అత్యాశతో కొనుక్కోవడం అనేది వాళ్ళు చేసే పొరపాటు అంటారు. ఇక విజనరీల దృష్టిలో పెట్టుబడి అనేది ఒకరోజు ఆట కాదు, అది దీర్ఘకాలిక ప్రయాణం. ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది, T20 మ్యాచ్ కాదు. ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడితేనే చాలా ఓపిక అనేది ఉంటుంది. ఓపికగా టెస్ట్ మ్యాచ్ ఆడితేనే మీకు లాభం అనేది వస్తుంది. రోజు ధరలు చూస్తుంటే కంగారు పడుతుంది, సహజం అది. దీనికోసం మనము ఒక అద్భుతమైనటువంటి చాలా ఈజీ అయినటువంటి సూత్రాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ సూత్రమే మన పెట్టుబడి తీరుని పూర్తిగా కూడా మార్చేస్తుంది, మీకు లాభాల పంట అయితే పండిస్తుంది. విజయవంతమైనటువంటి ఆ సక్సెస్ఫుల్ అయినటువంటి పెట్టుబడికి ఒక సింపుల్ ఫార్ములా నేను చెప్తాను. ఈ ఫార్ములా చాలా ఈజీ అండి. దీనికి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు, అర్థం కానిటువంటి ఆ చార్ట్లు చూసి బుర్ర చించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కామన్ సెన్స్ ఉంటే చాలు అని చెప్పేసి అని అంటాడు. ఎలాన్ మస్క్ కూడా ఇదే చెప్తున్నారు. ఇందులో మొదటి సూత్రం ఏంటంటే, మీరు నిజంగా నచ్చిన, మీరు వాడే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి.
ప్రఖ్యాత ఇన్వెస్టర్ పీటర్ లించ్ చెప్పినట్లుగా మీకు తెలిసిన దానిలో పెట్టుబడి పెట్టండి అని. ఒకసారి ఆలోచించండి, మీరు ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారు, ఏ కంపెనీ కార్ నడుపుతున్నారు, ఏ బ్యాంకులో మీకు ఖాతా ఉంది, ఆన్లైన్లో వస్తువులు కొనడానికి జనరల్గా ఏం యాప్ వాడుతుంటారు మీరు. మీకు ఒక ఉత్పత్తి లేదంటే సర్వీస్ బాగా నచ్చింది అనుకోండి, దాని క్వాలిటీ బాగుంది అంటే మీకు ఏమనిపిస్తుంది, మీ జీవితాన్ని ఈజీగా మారుస్తుందని కూడా అర్థమవుతుంది అనుకోండి. అప్పుడు మీకు నచ్చింది, మీలాంటి లక్షల మందికి కూడా నచ్చే ఉండబట్టే కదా అది మార్కెట్లో అట్లా నిలబడింది. కాబట్టి ఒక కంపెనీ ఉత్పత్తులు జనానికి ఎంత నచ్చితే ఆ కంపెనీ భవిష్యత్ అనేది అంత ఉజ్వలంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు చూసే వాడే కంపెనీ నమ్మేటువంటి కంపెనీలను ఎంచుకోవడం అనేది చాలా తెలివైనటువంటి పని. ఇక సెకండ్ ప్రిన్సిపల్, ఆ కంపెనీ భవిష్యత్తులో ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని మీరు నమ్ముతున్నారా? పెట్టుబడి అంటే కేవలం డబ్బు పెట్టడం కాదు, ఒక కంపెనీ భవిష్యత్తుని మీద భవిష్యత్తుని నమ్మి పెట్టుబడి ఉంచడం, నమ్మకం అనేది ఉంచడం అనమాట. ఆ కంపెనీ ఇప్పుడు అందిస్తున్నటువంటి సేవలు 10 ఏళ్ల తర్వాత కూడా ఉంటాయా, ఇంకా ఇంప్రూవ్ అవుతాయా, దీనికంటే ఇంకా మెరుగవుతాయా? ఉదాహరణకు ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన భవిష్యత్తు ఉంది మనకి, నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా అదే అనుకున్నాను అనుకోండి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది, మాకు బలమైన మార్పు తీసుకొస్తుందని మీరు నమ్ముతుంటే మాత్రం ఆ కంపెనీలు ఏంటి అనేది గుర్తించండి. ఆ మార్పుకు తోడ్పడుతున్నటువంటి కంపెనీలు ఏంటనేవి మీరు గుర్తించండి. ఒక కంపెనీ కేవలం లాభాల కోసమే కాదు, జనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించే ఉండాలి. అలాంటి కంపెనీలు దీర్ఘకాలికంలో అద్భుతమైనటువంటి మన సంపదను సృష్టించే అవకాశం అయితే ఉంది. ఇక మూడో సూత్రం, కంపెనీ అంటే భవనాలు కానీ కాగితాలు కానీ కాదు, అది ప్రతిభావంతమైనటువంటి వ్యక్తుల సమూహం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఒక కంపెనీ యొక్క నిజమైన ఆస్తి అనేది దాని ఫ్యాక్టరీలు కాదు, అందులో పనిచేసేటువంటి మంచి విజనరీ బృందం కానీ, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కానీ, ఇట్లా టాలెంట్ ఉన్నటువంటి ఉద్యోగులు ఉంటే ఎలాంటి కష్టానైనా వాళ్ళు ఎదుర్కొంటారు. దాన్ని ఆ కంపెనీని ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, తన కంపెనీల ద్వారా పదే నిరూపించారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొని తన కంపెనీని నిలబెట్టే అవకాశం ఉంది. అందుకే ఒక కంపెనీలో మనం పెట్టుబడి పెట్టే ముందు, అది షేర్లు కొనే ముందు, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని విజన్ ఏంటి, నెక్స్ట్ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, చాలా పెద్దవాళ్ళందరూ అదే ఊహిస్తారండి. బఫెట్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ అదే వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఊహిస్తారు. దాన్ని కంపెనీలలో దానికి సంబంధించినటువంటి ఏ కంపెనీ ఐపీఓకి వస్తే ఆ కంపెనీకి సంబంధించినటువంటి బ్రోచర్లు కానీ అవన్నీ దొరుకుతాయి మీకు. ఆ కంపెనీ యొక్క లాభ నష్టాల ఖాతాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దొరుకుతాయి మీకు. అవన్నీ చూసుకొని వాళ్ళ విజన్ ఏంటి అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ 3 సూత్రాలు కలిపితే వచ్చేదే సరైనటువంటి పెట్టుబడి తత్వం అనమాట. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో రోజువారీ గందరగోళాన్ని మీరు మర్చిపోండి, పక్కన పెట్టండి. మీకు ఇష్టమైనటువంటి, మీరు నమ్మినటువంటి గొప్ప బృందం, టీం ఉన్నటువంటి కంపెనీలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టండి. చాలామంది అందుకే టాటా కానీ అదానీల కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి కూడా కారణం అదే అనమాట. ఇక ఆచరణలో ఎలా చేయాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ సూత్రాలను ఆచరణలో ఎలా పెట్టాలనేది టెస్లా కంపెనీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ప్రొడక్ట్ నచ్చిందా, ఫస్ట్లో నేను చెప్పింది అదే కదా, ప్రొడక్ట్ నచ్చిందా, నాకు టెస్లా కార్లు అనేవి నచ్చుతాయి, వాటి డిజైన్ బాగుంటుంది, టెక్నాలజీ బాగుంటుంది, వాళ్ళు పర్యావరణ హితంగా తయారు చేస్తున్నారు, అంటే బ్యాటరీ కదా అది, అందుకని ఈవీలు కాబట్టి. ఇక రెండవది, భవిష్యత్తుని నమ్ముతున్నావా? టెస్లా కంపెనీ భవిష్యత్తు నమ్మడం అంటే ముందు అసలు భవిష్యత్తు అంతా కూడా ఎలక్ట్రికల్ కార్లే, ఆ విషయం మీకు తెలుసు. ఈ మార్పులో టెస్లా నాయకుడిగా ఉంటానని చెప్పేసి మీరు బలంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. అలాగే థర్డ్, టీంని నమ్ముతున్నారా? టీంని అంటే ఎలన్ మస్క్ అండ్ అతని టీము మీద మీకు నమ్మకం అనేది ఉందా? వాళ్ళు ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొని కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? ఈ 3 ప్రశ్నలకు కూడా మీరు సమాధానం అవును అనుకుంటే మాత్రం టెస్లా షేర్ రేటు గురించి ఈరోజు ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, పెరిగిందా, తగ్గిందా, ఇవన్నీ ఆలోచించకుండా మీకు సంబంధం అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఆ షేర్ని కొనలేదు, ఆ కంపెనీలో ఒక చిన్న భాగాన్ని యాజమాన్యంగా తీసుకుంటున్నారని చెప్పేసి అనుకోండి. మీరు ఆ కంపెనీ యొక్క దీర్ఘకాలిక ఎదుగుదలలో ఒక భాగస్వామిగా మారుతారని గుర్తుపెట్టుకోండి. అప్పుడు రోజు ధరలు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. మరి మీ సంగతి ఏంటి? మీరు ఇప్పటి వరకు ఇలాంటి భావోద్వేగ వాతావరణాలతో నిర్ణయం తీసుకొని నష్టపోయారా? లేదంటే మనం చర్చించుకున్నట్లుగా మీరు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి లేదా మీరు ఇష్టపడినటువంటి కంపెనీలో మీరు షేర్లు కొనుగోలు చేశారా? మీ అనుభవాలను, అలాగే మీరు నమ్మే అలాంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దాని పేరును కింద కామెంట్స్లో తెలియజేయండి. మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. భవిష్యత్తు ఎక్కడ ఉంది? విజనరీల దృష్టి ఎటువైపు ఉంది? ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు విజనరీలను నేరుగా స్టాక్ మార్కెట్లో సలహాలు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ రంగాల మీద దృష్టి పెడుతున్నారని గమనిస్తే
భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది అనేది మనకు అంచనా అయితే వస్తుంది. రాబోయే 10-20 ఏళ్లలో ఏ రంగాల్లో ప్రపంచం మార్చగలదు అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ప్రస్తుతం మనం ఏఐ విప్లవం స్టార్టింగ్లో ఉన్నాము. గూగుల్ లాంటి సంస్థలు కూడా తమకున్నటువంటి అపారమైనటువంటి డేటాతో ఏఐ రంగంలో దూసుకుపోతుంది. జెమినీ పెట్టుకుంది. జెమినీలో అన్ని వెర్షన్స్ వస్తూనే ఉన్నాయి, కొత్త వెర్షన్స్. అలాగే ఏఐ రోబోటిక్స్ కలిస్తే ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 రెట్లు పెంచవచ్చు అని చెప్పేసి మస్క్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇది కాకుండా మనకి జీపీయూ తయారీదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏఐ విప్లవానికి మెదడు లాంటిది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు. జీపీయూలు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఆ చిప్పులు ఉంటేనే కదా ఎన్విడియా లాంటి కంపెనీలు ఈ మార్పులో అత్యంత కీలకమైనటువంటి పాత్ర అయితే పోషిస్తున్నాయి. ఇక మూడవది అంతరిక్ష సాంకేతిక అంటే స్పేస్ టెక్నాలజీ. స్పేస్ ఎక్స్ ద్వారా మస్క్ ఈ రంగంలో ఇప్పటికే అద్భుతాలు అయితే సృష్టిస్తున్నారు. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం కూడా చేయొచ్చు. కొంతమంది కూడా వెళ్ళొచ్చారు కూడా ఆల్రెడీ స్పేస్ ఎక్స్ నుంచి. అలాగే గ్రహాంతర వనరులు వెలికితీత, అక్కడ ఉన్నటువంటి వేరే గ్రహాల్లో ఉన్నటువంటి వనరులు కూడా ఖనిజ లవణాలు వాటిని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. ఇది అతిపెద్ద పరిశ్రమలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాలు కేవలం ఉదాహరణలు మాత్రం కాదు, అసలు విషయం ఏంటంటే భవిష్యత్తును మార్చగల శక్తి ఉన్నటువంటి టెక్నాలజీలు కానీ, ఆ టెక్నాలజీ వెనుకున్నటువంటి కంపెనీలు కానీ గుర్తించి వాటిలో మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా అసాధారణమైనటువంటి రాబడులు మీరు పొందడానికి అవకాశం ఉందని మీరు అర్థం చేసుకోండి. ఇక మీ పెట్టుబడి ప్రయాణానికి కొత్త నాంది ఏంటంటే ఫ్రెండ్స్, మనం మొదలుపెట్టిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం అనేది దొరికింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అతిపెద్ద తప్పు ఏంటంటే మార్కెట్ యొక్క రోజువారీ గొడవలకు మన భావోద్వేగాలను బలి చేసి అమ్మడం కొనడం చేస్తుంటాం. అది తప్పు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఒకే ఒక సరళమైన సూత్రం ఏంటంటే అది మనందరికీ కూడా గైడెన్స్ కావాలి. షేర్లు ధరలను చూడొద్దు, కంపెనీ వ్యాపారాన్ని చూడండి. తర్వాత టిప్స్ని నమ్మొద్దు. అలాగే మీకు నచ్చినటువంటి ఉత్పత్తులను వాటి వెనక ఉన్నటువంటి టీంని చూడండి. ఇక స్వల్పకాలిక లాభాల కోసం వెంపర్లాడకండి. దీర్ఘకాలిక సంపద మీద దృష్టి అనేది ఆ సంపద సృష్టిస్తుంది అని మీరు భావించిన దాని మీద దృష్టి అయితే పెట్టండి. ఇలా మీరు ఆలోచించడం ప్రారంభిస్తే మీరు ఒక ట్రేడర్గా, స్పెక్యులేటర్గా కాకుండా ఒక వ్యాపారంలో భాగస్వామిగా మారుతారు. అప్పుడే మీ భయం కానీ అత్యాశ స్థానంలో మీకు ఒక నమ్మకం, ఓపిక అనేది వస్తాయి. ఇదే నిజమైన పెట్టుబడికి పునాది అనుకోవచ్చు. ఈ వీడియోలో మీరు ఒక్క కొత్త విషయం నేర్చుకున్నా సరే, లేదా మీ ఆలోచన విధానాన్నిలో చిన్న మార్పు తీసుకొచ్చినా సరే, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీలాగే స్టాక్ మార్కెట్లో ప్రయాణం చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దీన్ని కంపల్సరీగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విలువైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఏ కంపెనీలైనా పెట్టుబడి పెట్టే ముందు మీ సొంత పరిశోధన అనేది చేయటం చాలా ముఖ్యము. లేదంటే ఒక సెబీ రిజిస్టర్ చేసినటువంటి ఫైనాన్స్ అడ్వైజర్ని సంప్రదించడం కూడా చాలా ముఖ్యము. ఏది పడితే అది చూసి మీరు అప్లై చేయొద్దు, షేర్లు కొనొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.